వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. కాకరకాయ ఫ్రైని ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి. చేదనేదే ఉండదన్నమాట. అసలు చాలా రుచిగా ఉంటుందండి. 2 కాకరకాయలు తీసుకోండి. 2 కాకరకాయలు తీసుకున్న వాటిని బాగా ముందు వెనక కట్ చేసి పైనున్న బొప్పులంతా గోకేసుకోండి. గోకేసిన తర్వాత దాన్ని బాగా హాఫ్గా కట్ చేసుకొని లోపల గూడు ఉంటుంది కదా, అది అస్సలు లేకోకుండా నీట్గా క్లీన్గా తీసేసుకోండి. తీసుకున్నాక ఇట్లా సన్నగా తరుక్కోండి. మొత్తం కాయ అంతా సన్నగా తరుక్కునేసి చిన్న ఒప్పుల్లాగా చేసుకోండి. చిన్న ఒప్పుల్లాగా చేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి, చేదు తగ్గుతుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు తీసుకోండి. అదేవిధంగా చిటికెడంతా పసుపుని తీసుకోండి. ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోండి. ఇది 1/2 అవర్ నానితే కొంచెం చేదు తగ్గుతుందండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న దాన్ని బాగా వాటర్ అంతా పిండేసుకోవాలి. వాటర్ పిండేసుకొని మొత్తం ఆ ఒప్పులు ఏవేవి ఉన్నాయో అవంతా ఇట్లా పిండుకొని పక్కకి సపరేట్గా ఒక బౌల్కి తీసి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకునేసి ఇంకా హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం చేదు పోవాలంటే ఒక్క రవ్వ ఆయిల్ మామూలు కంటే ఎక్కువ పడుతుందండి. కొంచెం ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే జీలకర్ర, అదేవిధంగా కొంచెం శనగపప్పుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి కట్ చేసుకునేది ఇందులో యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు పక్కన వడిపెట్టుకున్న కాకరకాయని ఒప్పుల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా పసుపు, అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ ఉంటే తర్వాత కూడా మనము యాడ్ చేసుకోవచ్చు కదా, కానీ కాకరకాయకి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. మామూలుగా అయితే చిన్న టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మసాలా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. అది ఫ్రై అయ్యేలోపు ఒక 8 తెల్లపాయలు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి వేసి దాన్ని బాగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు అది బాగా ఉడికేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కింద అడుగు అంటకుండా. ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట.